సో హాయ్ బాను. హాయ్ అన్న. హాయ్. ఎలా ఉన్నావు? యా ఫైన్. హౌ ఆర్ యూ? ఫైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తండేల్ సాయి పల్లవి గారు, నాగ చైతన్య గారు, ఓకే, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి గారు చాలా గ్యాప్ తర్వాత తండేల్తో వస్తుంది. పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు సాయి పల్లవి గారికి. సో ఎలా అనిపించింది? నేను కూడా ఫ్యాన్ అన్న సాయి పల్లవి. అక్కడ చాలా బాగా ఇష్టం తమ్ముడు. ఎలా 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 ఉండేది సాయి పల్లవి గారితో? బాగుండేది. ఎలా మాట్లాడతారు? క్యూట్ గా మాట్లాడతారు. ఇలా గెంతులు షార్ట్ అయిపోయిందని ఎప్పుడు చూసినా కానీ ఒక సీరియస్గా ఉండేది. నేను చేసిన రోజులు అయితే అసలు ఒక్కరోజు కూడా సీరియస్గా ఉన్నట్టు లేరు. షార్ట్ అప్పుడు ఆహా ఏం చేశారు అనిపిస్తుంది. దాని తర్వాత ఏమంటే అది ఏ సీన్ అయినా, అది ఎమోషనల్ సీన్ అయినా, ఏ సీన్ అయినా కానీ ఏమంటే నవ్వేస్తారు. అండ్ ఇలా ఎందుకుంటూ మోటార్ కాడికి వెళ్తారు, చూస్తారు అండ్ మాట్లాడతారు. నాకైతే ఎప్పుడు సీరియస్గా ఉన్నట్టుగా ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడు చూసినా హే హాయ్ తిన్నావా అంటే తిన్నానండి, మీరు తిన్నారు. ఎవరు పలకరించినా కానీ కూల్గా పలకరిస్తారు, కూల్గా మాట్లాడతారు. కూల్గా అరే ఇలా కూడా ఉంటారా మనుషులు అనుకోరు. ఒక అలాగే అనిపిస్తుంది. ఓకే. అండ్ లైవ్లో చూసా సాయి పల్లవి గారి యాక్టింగ్. కాంబినేషన్స్ ఏమైనా పడ్డాయా? నాకు ఆవిడ కాంబినేషన్లో ఉండదు, నాకు నా చైతన్య గారి కాంబినేషన్లో ఉంటుంది ఎక్కువగా. సాయి పల్లవి గారు ఉన్నప్పుడు నేను ఎక్కువగా ఉండను అది. బట్ కొన్ని చూసాను మ్యామ్ది. అలాగా యాక్టింగ్ వైజ్గా ఎలా ఉంటుంది సాయి పల్లవి గారు? ఇంకా చాలా బాగుంటుంది. స్క్రిప్ట్ వింటారు, విన్నప్పుడంతా ఎలాగా అనుకుని కొద్దిసేపు ఆలోచిస్తారు. ఇలాగా ఓకే, వినేటప్పుడు ఒక కాన్సన్ట్రేషన్స్గా వింటారు. కాన్సన్ట్రేషన్గా ఈ సీన్ ఇదండి, ఇలా ఉండాలి ఇలాగా అని చెప్తున్నప్పుడు ఇది ఓకే, ఇది ఇలా చేయాలి అనుకోని అప్పుడే మైండ్లోనే క్యాలిక్యులేషన్ వేసుకొని అక్కడికి వచ్చేసినాక చేస్తారు. ఇది కదా ఒక సింగిల్ లైన్లో చెప్పేస్తే వినాలి, దాన్ని కరెక్ట్గా ఎవరైతే డైరెక్టర్ గారు ఎలా అనుకుంటున్నారో దాన్ని అలాగా పిన్ పాయింట్గా వాళ్ళకి కావాల్సింది 100%గా ఇవ్వాలి అనే ఇది బాగా చేసేవారు. చెప్తే 100% చెప్తే 1000% చేసేవారు. సూపర్. అలాగా. ఓకే, ఎట్టకీళ్ళకి సాయి పల్లవి పక్కన చేసావు. సో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళ ఫ్యాన్స్కి వన్ వర్డ్లో ఏం చెప్తావు పల్లవి గురించి? పల్లవి గారి గురించి ఏమంటానండి, లేడీ పవర్ స్టార్ పెట్టేది ఆల్రెడీ. ఇంకా అదే నిజంగానే లేడీ పవర్ స్టార్లా ఆవిడ చూడంగానే ఒక పవర్ కూడా వస్తుంది. ఏంటో అది కూల్ పవర్. మెడిటేషన్ చేస్తే ఒక ఎనర్జీ కూడా ఉంటుంది మనలో, ఒక పవర్. అలాంటి పవర్ ఏదో వస్తుంది ఆవిడ దగ్గర నుంచి. అలాగా. ఓకే, చైతన్య గారితో ఎలా ఉండేది? అండ్ ఏంటంటే హై బడ్జెట్ మూవీ చైతన్య గారి కెరీర్లోనే తండేల్. అండ్ ఈ లెవెల్లో ఉంటుంది. ఎలా అంటే షూట్లో మ్యాక్సిమం నీకు అర్థమైద్ది క్వాలిటీ ఎలా ఉంది, ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది చైతన్య గారితో చేయడం కానీ, తండేల్ కానీ. కొన్ని మేము చేస్తున్నప్పుడు కూడా అరే ఏం వచ్చింది షార్ట్స్ అని కానీ, మా డిఓపి గారు కానీ డైరెక్టర్ గారు కానీ ఒక షార్ట్స్కి ఆ షార్ట్ ఎలా రావాలి, నా చైతన్య గారిని ఎలా చూపించాలి, ఈ షార్ట్ ఎలా చూపించాలి అనుకొని వాళ్ళు చేసే వర్కింగ్ కానీ నాకు బాగా అనిపించింది. విజువల్స్ పరంగా మేము నార్మల్గా చూస్తేనే విత్ ఏమంటారు ఆ నార్మల్గా డిఐ ఏం చేయకుండా చూస్తేనే మాకు అలా ఉంది. మీరు ఇంకా ఏమంటారు February 7th థియేటర్స్లో ఆ సీన్స్ అవన్నీ అలా చూస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా హై ఫెస్ట్లో ఉంటుంది. చాలా బాగా కూల్ అండ్ ప్లెజెంట్గా. చైతన్య గారు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, ఎప్పుడైతే వస్తామో దుల్ల కొట్టేస్తామని. దుల్ల కొట్టేస్తాం అనేది ఒక డైలాగ్. అండ్ ఆ డైలాగ్ అనేది చాలా ఫేమస్ అయింది మూవీస్. కొన్ని మూవీస్ తర్వాత ప్రతి మూవీలోని ఒక్కొక్క డైలాగ్. పుష్పలో చూసుకుంటే తగ్గేదలే అని కానీ ఇలాగ ఫేమస్ అయ్యిద్ది. అలాగే దీంట్లో దుల్ల కొట్టేస్తాం ఇస్ ద ఫేమస్ డైలాగ్. క్రేజీ డైలాగ్ అది, దుల్ల కొట్టేస్తాం. నిజంగా February 7th దుల్ల కొట్టేస్తాం.